గోపనపల్లి తండా పరిసరాల్లో ప్రభుత్వం కొత్త ఐటీ పార్కు ఏర్పాటు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద ప్రజల భూసేకరణ ఆపాలని పట్టాదారులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ షేర్లింగంపల్లి మండలం గోపనపల్లి తండా పరిసరాల్లో కొత్తగా ఐటీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో గోపనపల్లి తండా లంబాడి గిరిజనుల్లో తీవ్ర ఆందోళన భయం నెలకొంది. దాదాపుగా 400 సంవత్సరాల నుంచి తమ పూర్వీకులు ఇక్కడి కొండకోణంలో నివసించి పశుపోషణ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగించి తమకు వారసత్వంగా భూములు ఇచ్చారని, ఇప్పటికీ తండావాసులు తమ పొలంలో వరి లాంటి ఆహార పదార్థాలు పండించుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వం కొత్త ఐటీ పార్కు ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు సర్వే చేసి భూములు సేకరించే పనులు ప్రారంభించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరుపేద లంబాడి గిరిజనుల భూముల జోలికి రావద్దని ప్రభుత్వాన్ని కోరుతూ వివిధ సంఘాలతో కలిసి వారి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ సమావేశం నిర్వహించామన్నారు. రైతులకు మెప్పించి ఒప్పించి 80% రైతులు ఒప్పుకుంటే ల్యాండ్ తీసుకోవచ్చు, అది పబ్లిక్ పర్పస్ గా ఉంటే అని మీకు మాకంటే మీకు బాగా తెలుసు, పత్రికా సోదరులు మీకు అందరికీ. ఎందుకంటే 2013 యాక్ట్ ముందు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు రైతులు, ఇష్టపడి చేసినారు. కానీ ఆ రోజు 2018 యాక్ట్ తర్వాత కొంత వెసులుబాటు జరిగింది రైతులకు. అయితే మేము చెప్పేది ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ఈ రోజు 25 సంవత్సరాలు మేము కొట్లాడుతున్నాం సార్. మా గోసు ఎవరు చెప్పుకోవాలి? మేము బాధ. మేము 7 సార్లు ధర్నా చేసినాం సార్. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం సార్. ఇక్కడ 3 సార్లు, ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ లో 3 సార్లు, ఆ హాల్లో 4 సార్లు చేసినాం. కంట్రోల్ క్లబ్ లో 5-6 సార్లు చేసినాం. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, మీ అందరూ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ భూమి మాకు ఆధారం. మా తాత ముత్తాతల నుంచి నిజాం గవర్నమెంట్ నిజాం కూడా మాకు రికార్డు ఉంది. ప్రభుత్వం భూమి కాదు మాది, లావణి పట్ట కాదు, అసలు భూమి కాదు మాది, క్లియర్ గా పట్టా భూమి. ఈ భూమిని యాక్టివేట్ చేయాలంటే చట్టం కూడా కొంత చెప్తుంది. మొన్న నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో హైకోర్టు 2007-2024 ఒక ఆర్డర్ వచ్చింది, తీసుకోకూడదు, తీసుకుంటే రైతులను మెప్పించి ఒప్పించి తీసుకోవచ్చు, అది కూడా పబ్లిక్ పర్పస్ అని చెప్పింది. అయితే మేమేమడుగుతున్నామంటే, ఈ రోజు 4 నెలలు కానీ రాగానే మళ్ళీ ఇప్పుడు కొత్తది ఒకటి ల్యాండ్, ఈ ల్యాండ్ మేము అమ్మ సిద్దిపేట జిల్లా చిన్న